నమస్తే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ప్రైమ్ హెల్త్ కార్యక్రమానికి నేను జమీమా. లివర్ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు అవసరం అవుతుంది, అలాగే లివర్ సిరోసిస్ ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అసలు లివర్ సిరోసిస్ అంటే ఏంటి, ఇలా పలు అంశాలకి సంబంధించిన సలహాలు సూచనలు మనకు అందించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అయినటువంటి డాక్టర్ ఎర్రపల్లి వెంకటేశ్వరరావు గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వీరు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్గా ఉన్నారు, అలాగే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్లో కూడా మంచి స్పెషలిస్ట్. మీ ఎవరికైనా సరే సలహాలు సూచనలు లేదంటే ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు. డాక్టర్ ఉన్నారు, ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఛానల్. నమస్తే మేడం. ఎస్ డాక్టర్, అసలు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి సబ్జెక్ట్ లివర్ సిరోసిస్. అసలు అదంటే ఏంటి? ఇది నేను ఫస్ట్ టైం వింటున్నాను, చెప్పండి. యాక్చువల్లీ లివర్ సిరోసిస్ అంటే లివర్ చెడిపోవడం. నార్మల్గా ఉన్న లివర్ కణాలు ఇతర కొన్ని కారణాల వల్ల దాని యొక్క లివర్ సెల్స్ అనేవి నశిస్తూ ఉంటాయి. నశించడం వల్ల దాని స్థానంలో లివర్ కణాల స్థానంలో ఫైబ్రోసిస్ లేదా స్కార్ టిష్యూ ఫామ్ అయిపోయి గట్టి ముద్దలా తయారవుతుంది. ఆ ముద్దలా తయారైన లివర్ సెల్స్ అనేవి ఏమవుతాయంటే దాని పని చేయడంలో కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాయి. దానివల్ల లివర్ సిరోసిస్ అని వస్తుంది. యూజువల్గా లివర్ సిరోసిస్ అనేది ఒక రోజులో కానీ నెలల్లో రాదండి, కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొన్ని స్టేజెస్ దాటిన తర్వాత మాత్రమే లివర్ సిరోసిస్ అనేది వస్తుంది. యూజువల్గా నార్మల్ లివర్, తర్వాత ఫ్యాటీ లివర్ లేదా స్టియాటోసిస్ స్టేజ్కి వెళ్తుంది. దాని తర్వాత ఫైబ్రోసిస్, అల్టిమేట్గా లివర్ సిరోసిస్ అనే స్టేజ్కి వెళ్తుంది. ఓకే డాక్టర్, మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూ ఉంటాం ఆల్కహాల్ ఈజ్ కన్జంప్షన్ వెరీ డేంజరస్ టు హెల్త్, అంటే ఇది తీసుకోవటం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది అని చెప్పి అంటారు. అసలు నిజంగానే లివర్ సిరోసిస్లో ఇది ఒక భాగం, ఇది చాలామందికి తెలీదు. లివర్ ఎలాంటి పనులు చేస్తుంది మన శరీరంలో? ఓకే, లివర్ అనేది మన బాడీలో ఒక ఫ్యాక్టరీలా పనిచేస్తుందండి. లివర్కి ఒక మోర్ దెన్ 100 to 500 ఫంక్షన్స్ ఉంటుంది. అందులో ముఖ్యంగా మన అవయవాల్లో ఏ అవయవానికి లేని ఒక ఫంక్షన్ లివర్కి మాత్రమే ఉంటుంది. అందులో ముఖ్యంగా రీజనరేటివ్ కెపాసిటీ. ఎప్పుడైతే మన లివర్లో కొంత భాగం ఎవరికైనా డొనేట్ చేయాల్సి వస్తే తనంత తాను మళ్ళీ దాని యొక్క యథాస్థితి స్థానానికి రీగ్రో అయ్యే కెపాసిటీ ఉంటుంది. దాంతోపాటు లివర్లో సుమారు మన బాడీలో 1.5 kg బరువు ఉంటుందండి. ఎన్నో ఫంక్షన్స్ చేస్తున్న లివర్ ముఖ్యంగా మన జీర్ణాశయానికి ఉపయోగపడే బైల్ జ్యూస్ని ఉత్పత్తి చేస్తుంది. బైల్ జ్యూస్ ఉత్పత్తి ద్వారా మన డైజెషన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ దాని యొక్క మెటబాలిజంని చేస్తుంది. అండ్ ప్రోటీన్, ఆల్బుమిన్ దాన్ని ఉత్పత్తి చేసి మన బ్లడ్లో కావాల్సిన రక్తం గడ్డగట్టడానికి కావాల్సిన క్లాటింగ్ ఫ్యాక్టర్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తుందండి. ఇన్ని ఫంక్షన్స్ చేస్తున్న లివర్ దాంతోపాటు కొన్ని క్రిముల నుంచి డీటాక్సిఫికేషన్ ఫంక్షన్ కానీ, ఇమ్యూన్ ఫంక్షన్ కానీ ఇలాంటివి చేస్తుందండి. ఓకే డాక్టర్, మామూలుగా లివర్ సిరోసిస్ అనేది వచ్చినప్పుడు మనం ఎర్లీ స్టేజ్లోనే ఎలా దాన్ని ఐడెంటిఫై చేయాలి? ఎర్లీ స్టేజెస్లో అంటే మనం ముందుగా కారణాలు తెలుసుకోవాలంటే లివర్ సిరోసిస్కి ముఖ్యంగా 90% ఆఫ్ ద కేసెస్లో ఆల్కహాల్ వల్ల వస్తుంది. ఆల్కహాల్ అండ్ ఆల్సో వైరల్ ఇన్ఫెక్షన్స్, హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి వైరస్ వల్ల వస్తుంది. నెక్స్ట్ కాజ్ ఇస్ ఫ్యాటీ లివర్ అండి. ఇప్పుడు ఫ్యాటీ లివర్ అనేది ఒక చాప కింద నీరులా పాకుతుంది. దీన్ని మనం చాలా అశ్రద్ధ చేయకూడదు. ఇంకా వచ్చే 5-10 సంవత్సరాల్లో ఈ ఫ్యాటీ లివర్ అనేది చాలా కేసులు ఎక్కువ నిర్ధారణ అయిపోయి లివర్ సిరోసిస్కి ముఖ్య కారణంగా అయిపోతుంది. ఇప్పుడు ఉన్న యువత ఎవరైతే ఫ్యాటీ లివర్గా ఉంటుంది, అల్ట్రాసౌండ్ యూజువల్గా చూస్తున్న రిపోర్ట్స్లో అల్ట్రాసౌండ్లో నార్మల్గా ఫ్యాటీ లివర్ అని ఉంటుంది. కాకపోతే పేషెంట్స్లో మాత్రం కొన్ని సంవత్సరాలు ఎవరికైతే ఉబకాయం, ఒబేసిటీ కానీ, అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ ఎవరికైతే ఉంటుందో వీళ్ళలో ఎక్కువగా ఈ ఫ్యాటీ లివర్ వల్ల లివర్ సిరోసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా కొన్ని అరుదుగా కారణాలు చూసుకుంటే ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ వల్ల కానీ, పిఎస్సి, పిబిసి అనే కొన్ని కారణాలు ఉంటాయి. కొన్ని కండిషన్స్లో జన్యుపరమైన కారణాల వల్ల కానీ, విల్సన్స్ డిసీజ్ కానీ, హీమోక్రోమటోసిస్ దానివల్ల. కొన్ని కారణాలు మాత్రం క్రిప్టోజెనిక్ అంటాం, లెస్ దాన్ 1% ఆఫ్ కేసెస్లో క్రిప్టోజెనిక్. అందులో మాత్రం ఎన్ని టెస్టులు చేసినా కూడా ఈ లివర్ సిరోసిస్కి కారణం అనేది తెలియదు. ముందుగా మన ఎర్లీ స్టేజ్, మీరు అడిగినట్టు ఎర్లీ స్టేజ్లో లివర్ సిరోసిస్లో లక్షణాలు అంటే 70 to 80% ఆఫ్ ద పేషెంట్స్లో లివర్ సిరోసిస్ ఎర్లీ స్టేజ్లో లక్షణాలు అనేవి కనిపించవు. కానీ కొంతమందిలో మాత్రం అలసట కానీ, ఆకలి తగ్గడం, కొంతమందిలో పచ్చకామర్లు, ఎవరికైతే బిలిరూబిన్ అనేది మోర్ దాన్ 3 కంటే ఎక్కువ ఉంటుందో వాళ్ళలో పచ్చకామర్లు, కొంతమందిలో మజిల్ వేస్టింగ్ అనేది, ఇలాంటి కొంతమంది సిమ్టమ్స్ మాకు కనబడుతుంది. ఓకే, మీరు ఇనిషియల్ స్టేజ్లో దాని ఫ్యూచర్స్ లక్షణాలు ఏవి కనిపించవని అంటున్నారు. ఒకవేళ ఆ వ్యాధి ముదిరితే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఎస్ మ్యామ్, వ్యాధి ముదిరింది అంటే మాత్రం దెన్
70% ఆఫ్ ద లివర్ ఎప్పుడైతే డ్యామేజ్ అవుతుందో అప్పుడే దాన్ని వ్యాధి ముదిరింది అంటాం. దాన్ని మనం డీకాంపెన్సేటెడ్ లివర్ సిరోసిస్ అంటాము. అందులో ముఖ్యంగా కొంతమంది పేషెంట్స్ రక్తపు వాంతులు లేదా కాఫీ కలర్డ్ వామిటర్స్ చేసుకొని వస్తూ ఉంటారు. మలం అనేది నల్లగా పోవడం, కడుపులో నీరు పేరుకొని పోవడం. కొంతమంది పేషెంట్స్ ఎలా ఉంటుందంటే హెపాటిక్ ఎన్సెఫలోపతి, దాన్ని మనం లివర్ కోమా అంటాము. ఇలాంటి మొదల లక్షణాలు ఎప్పుడైనా సరే ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చారు అంటే పేషెంట్స్ కానీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఒక పేషెంట్ అనేది ఈసారి ఈ కాంప్లికేషన్స్ వచ్చారు, కాకపోతే నెక్స్ట్ టైం అనేది వేరే కాంప్లికేషన్స్ వల్ల వచ్చారనుకోండి, అవగాహన అనేది ముఖ్యం. రైట్. ఇప్పుడు మీరు చెప్తున్నారు వ్యాధి లక్షణాలు ఇలా ఉంటాయని చెప్పి, మీరు అన్నట్టుగానే ఒకవేళ బ్లడ్ వామిటింగ్స్ లేదంటే మలం నల్లగా రావటం ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఇది ప్రాణాంతకమైంది అని మనం అనుకోవాలా, పర్వాలేదా అని అనుకోవచ్చు? నో మ్యామ్, ఎప్పుడైతే ఈ రక్తపు వాంతులు కానీ పొట్టులో నీరు చేరుకోవడం ఉంటుందో అది చాలా ప్రాణాంతకం. ఏంటంటే ఈ లివర్ అనేది డీకాంపెన్సేట్ అంటే దాని యొక్క పనితీరు అనేది చాలా తగ్గిపోతుంది అని అర్థం. ఎప్పుడైతే ఈ రక్తపు వాంతులు ఎందుకు వస్తుందంటే మన పేషెంట్స్ యూజువల్గా పోర్టల్ హైపర్టెన్షన్, ఎప్పుడైతే మనందరికీ తెలిసిందే బ్లడ్ ప్రెషర్లో ఉన్న ఒకవేళ బీపీ ఎక్కువైంది అంటూ ఉంటాం. దాంతోపాటు అందరికి తెలియాల్సింది ఏమిటంటే లివర్లో ఎప్పుడైతే ప్రెషర్ అయితే ఎక్కువ అవుతుందో దాన్ని మనం పోర్టల్ హైపర్టెన్షన్ అంటాము. ఈ పోర్టల్ హైపర్టెన్షన్ అనే లివర్ సిరోసిస్ పేషెంట్స్లో ఎప్పుడైతే లివర్ యొక్క ఆర్కిటెక్చర్ అనేది డ్యామేజ్ అవుతుందో అప్పుడు ఈ పోర్టల్ వెయిన్ ద్వారా లివర్కి సప్లై అయ్యే రక్తనాళం ఒక డ్యామేజ్ అయ్యి దానికి ఒక స్ట్రెస్కి గురి అవుతుంది. దానివల్ల మన బాడీలోంచి రక్తనాళాలు కొల్లేటరల్ సర్క్యులేషన్ అనేది ఆల్టర్నేటివ్ రూట్ వేస్ ద్వారా కొన్ని రక్తనాళాలు కొన్ని బైపాస్ వేస్ ఎదురు చూసుకొని వ్యారిసెస్ లాగా ఫామ్ అయిపోయింది. ఆ వ్యారిసెస్ అనేవి మన అన్నవాహిక కింద భాగంలో ఉబ్బి మరి దాని నుంచి ఎప్పుడైతే ఈ ప్రెషర్ అనేది ఎక్కువైతుందో అప్పుడు అవి చితిలి రక్తపు వాంతులు అనేవి చేసుకుంటాం. దీన్ని మనం పోర్టల్ హైపర్టెన్షన్ ద్వారా వచ్చే రక్తపు వాంతులు అంటాము. నెక్స్ట్ కారణం పొట్టులో నీరు చేరుకోవడం గురించి అడుగుతున్నారు కదా. పొట్టులో ఎందుకు నీరు చేరుకుంటే ఆల్రెడీ మనం ఏదైతే ఫంక్షన్స్ ఉదాహరణకి ప్రోటీన్ మెటబాలిజం కానీ ప్రోటీన్ సింథసిస్ అండ్ ఆల్బుమిన్ సింథసిస్ ఎప్పుడైతే లివర్ ఎప్పుడు డ్యామేజ్ అవుతుందో ఈ ఆల్బుమిన్ అనేది తక్కువైపోతుంది. ఆల్బుమిన్ అండ్ ఇంకొకటి రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరోన్ సిస్టమ్ అని ఉంటుంది. అది కూడా యాక్టివేట్ అయ్యి దెబ్బతిని సోడియం అండ్ వాటర్ రిటెన్షన్ అనేది జరుగుతుంది. దానివల్లనే మన పొట్టులో నీరు అనేది పేరుకుపోవడం జరుగుతుంది. దాన్ని మనం అసైటిస్ అంటాము. ఓకే. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఇలా ఉంటే లివర్ సిరోసిస్ కనుక వస్తే లక్షణాలు ఇలాంటి పరిణామాలు మనకి రావచ్చు అని మీరు చెప్తున్నారు. చెప్పినప్పుడు దానికి ట్రీట్మెంట్ ఎలా తీస్తారు? ఒకవేళ నిజంగానే మీరు అన్నట్టు అది బాగా ముదిరితే ట్రీట్మెంట్ చేసినప్పుడు మన బాడీ దానికి సహకరిస్తుందా, ఎలా రియాక్ట్ అవుతుంది? ఎస్ మ్యామ్, ఉదాహరణకు ముందుగా మనం చేసుకోవాల్సిన కొన్ని బేసిక్ టెస్ట్ ఉంటాయండి. అందులో ముఖ్యంగా కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అనే బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఎవరైతే రక్తపు వాంతులు చేసుకొని వస్తారో ఆ బ్లడ్ పిక్చర్లో మనం హీమోగ్లోబిన్ చూస్తాం. ఉదాహరణకు వాళ్ళలో కొంచెం హీమోగ్లోబిన్ అనేది తగ్గడం కానీ, ఇంకొకటి ఎవరికైతే లివర్ సిరోసిస్ ఉంటుందో లివర్ సిరోసిస్ పేషెంట్స్కి యూజువల్గా స్ప్లీన్ అనేది పెద్దగా అయిపోయి అందులో ప్లేట్లెట్స్ అనేవి నశిస్తాయి. దానివల్ల ప్లేట్లెట్స్ అనేవి కొంచెం తక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ టెస్ట్ ఏం చేసుకోవాలంటే లివర్ ఫంక్షన్ టెస్ట్లో ఉదాహరణకి మనం చూసుకోవాల్సింది ఏంటంటే బిలిరూబిన్ ఎంత శాతం ఉంది, దాంతోపాటు బిలిరూబిన్ టెస్ట్లో ఉన్న లివర్ ఎంజైమ్స్ ఏఎస్టీ కానీ ఏఎల్టీ అని లివర్ ఎంజైమ్స్ ఉంటాయి, అది ఎంత శాతం పెరిగి ఉంది. అండ్ ఇంకొక టెస్ట్ ఏంటంటే ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్లో కనిపించే ముఖ్యమైనది ఆల్బుమిన్ అండ్ ప్రోటీన్ ఎంత ఉంది, ఆల్బుమిన్ గ్లోబులిన్ రేషియో ఎంత ఉంది. ఒకవేళ అది తగ్గే అవకాశం, ఎవరైతే లివర్ సిరోసిస్ ఉంటుందో ఆ తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ టెస్ట్ విల్ బి ద అల్ట్రాసౌండ్ అబ్డామిన్. ఈ కడుపు యొక్క అల్ట్రాసౌండ్ అబ్డామిన్ కూడా చేసుకోవడం వల్ల కొంతమందికి లివర్ సిరోసిస్లోకి వెళ్ళారా లేకుంటే ఎర్లీ స్టేజ్లోనే ఉన్నా ఫైబ్రోసిస్ స్టేజ్లో ఉన్నారని నిర్ధారణ చేసుకోవచ్చు. అండ్ ఇంకొంతమంది పేషెంట్స్లో వీటితో పాటు సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ స్కాన్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఒకవేళ దీనివల్ల కూడా మనకు డయాగ్నోస్ అవ్వట్లేదు అంటే మాత్రం ఫైనల్ ఆప్షన్ కింద ఆటో ఇమ్యూన్ ప్రొఫైల్ కానీ లివర్ బయాప్సీ అని టెస్ట్ చేసుకొని లివర్ సిరోసిస్ ఉందా లేదా అని నిర్ధారణ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, ఇప్పుడు మామూలుగా మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ లేదా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలా జరుగుతూ ఉంటాయి. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కూడా ఉంటుందా? ఉంటే కనుక ఎలా చేస్తారు? ఎస్ మ్యామ్, డెఫినెట్లీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ముందుగా మనం చికిత్స గురించి మాట్లాడుకుంటే ఎప్పుడైతే లివర్ సిరోసిస్ పేషెంట్స్ మన దగ్గరకు వస్తారో ట్రీట్మెంట్ అనేది 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి ఏంటంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మేనేజ్మెంట్ అండ్ నెక్స్ట్ స్టెప్ విల్ బి ద మేనేజింగ్ ద కాంప్లికేషన్స్. ఎప్పుడైతే లివర్ సిరోసిస్ పేషెంట్స్
ఏదైతే సిమ్టమ్స్ వస్తారో, ఉదాహరణకి మనం ఏ సిమ్టమ్స్ వల్ల పేషెంట్ లివర్ సిరోసిస్కి వెళ్ళారు, ఉదాహరణకి మద్యం గురించి ఎక్కువ మద్యం తీసుకోవడం వల్ల ఈ లివర్ సిరోసిస్ అయిందనుకోండి, మద్యం మానివేయాలి. ఒకవేళ హెపటైటిస్ బి లేదా సి వైరస్ వ్యాక్సిన్ వల్ల లివర్ సిరోసిస్కి వెళ్ళారనుకోండి పేషెంట్, యాంటీవైరల్ మందులు వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఫ్యాటీ లివర్ వల్ల ఈ లివర్ సిరోసిస్ స్టేజ్కి వెళ్ళారనుకోండి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ లేదా బ్లడ్లో ఉన్న షుగర్స్ అనేది కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది, ఒబిసిటీని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంది, కొలెస్ట్రాల్ని కంట్రోల్. అండ్ నెక్స్ట్ స్టెప్ విల్ బి ఈ కాంప్లికేషన్స్. ఒకవేళ పేషెంట్స్ మాత్రం పొట్టలో నీరు చేరుకోవడం అనే ఇబ్బందితో వస్తున్నారు అనుకోండి, ఆ పేషెంట్స్కి మాత్రం మనం యూజువల్గా ఈ డయూరిటిక్స్ లేదా పొట్టలో ఒకవేళ నీరు మాత్రం ఎక్కువ జమ ఉంటే మాత్రం పారాసింథసిస్ అనే ప్రొసీజర్ చేసి పొట్టలో ఉన్న నీరు తీసేస్తూ ఉంటాము. ఇంకొంతమంది పేషెంట్స్ రక్త వాంతులతో వస్తారు, వాళ్ళలో ఎండోస్కోపీ చేసి ఎండోస్కోపిక్ వారిసిల్ బ్యాండింగ్ లైగేషన్ అని చేస్తాం. ఇంకొంతమంది పేషెంట్స్ హెపాటిక్ ఎన్సెఫలోపతి, ఇందాక మనం మాట్లాడుకున్నాం, దాన్ని లివర్ కోమా అంటాము. ఎవరైతే ఈ లివర్ కోమా కండిషన్స్తో వస్తారో వాళ్ళకి లాక్టోస్ అనే ట్రీట్మెంట్ మొదలగు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇస్తాం. ఎప్పుడైతే ఈ పేషెంట్స్ ఈ ట్రీట్మెంట్కి రెస్పాండ్ కాకుండా వేరే స్టేజ్కి వెళ్తారో దాన్ని మనం ఎప్పుడైతే సివియర్గా కండిషన్ వర్సన్ అవుతుందో ఆ పేషెంట్స్కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ప్రొసీజర్ని మనం సజెస్ట్ చేస్తాం. ఉదాహరణకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి కొన్ని క్రైటీరియా ఉంటుంది, ఇండికేషన్స్ ఉంటుంది. ఏ పేషెంట్స్కి అయితే మ్యాక్సిమం డోస్ ఆఫ్ డయూరిటిక్స్ కానీ ఇస్తామో దాన్ని మనం రిఫ్రాక్టరీ అసైటిస్ అంటాం. ఇంకొంతమంది పేషెంట్స్ రికరెంట్ బ్లీడింగ్ అంటే రికరెంట్గా రక్త వాంతులు చేసుకొని రావడం వల్ల, ఇంకొంతమంది పేషెంట్స్లో రికరెంట్గా ఈ హెపాటిక్ ఎన్సెఫలోపతి అన్నాం కదా, లివర్ కోమా, ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్తో వచ్చిన వాళ్ళు, కొంతమంది పేషెంట్స్లో ఎవరైతే ఎక్కువగా జాండిస్ ఎన్ని మందులు వాడినా కూడా తగ్గకపోవడం. అండ్ ఇంకొన్ని కండిషన్స్లో ఎప్పుడైతే సిర్రోసిస్ స్టేజ్ నుంచి కొంతమందికి క్యాన్సర్ స్టేజ్కి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. అందులో బేస్డ్ ఆన్ ద లివర్ లొకేషన్లో ఏ సైజ్లో ఎన్ని లిజన్స్ ఉంది, ఎంత సైజ్లో ఉంది లిజన్స్ అనేది చూసుకొని. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైతే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్ చేస్తామో ఈ లివర్ సిరోసిస్ ఉన్న పేషెంట్స్కి మేము యూజువల్గా మెల్ట్ సోడియం స్కోర్ అనే టెస్ట్ ఉంటుందండి. అది మెల్ట్ సోడియం స్కోర్ ఒకవేళ మెల్ట్ సోడియం స్కోర్ అనేది మోర్ దెన్ 15 ఉంటే మాత్రం డెఫినెట్గా మనం ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ప్రొసీజర్ గురించి వాళ్ళకి అవగాహన చేసి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్ అనేది ఇస్తూ ఉంటాం. బట్ ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఓన్లీ డెఫినెటివ్ మేనేజ్మెంట్. ఓకే, రైట్. ఇప్పుడు లివర్ సిరోసిస్ కనుక వ్యాధి వస్తే వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి? ఎస్ మ్యామ్, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ లివర్ సిరోసిస్ ఉన్న పేషెంట్స్కి యూజువల్గా మేము ఏం సజెస్ట్ చేస్తామంటే లో సాల్ట్ హై ప్రోటీన్ డైట్ అనేది అడ్వైస్ చేస్తాం. హై ప్రోటీన్ డైట్లో ఎలా ఉంటుందంటే బెటర్ టు టేక్ డైరీ ప్రోడక్ట్స్ ఆర్ ద వెజిటేబుల్ ప్రోటీన్ కంపేర్ టు ద నాన్ వెజ్. ఒకవేళ పేషెంట్ హెపాటిక్ ఎన్సెఫలోపతి ఉన్నారనుకోండి, అందులో కొంచెం ప్రోటీన్ తక్కువ తీసుకోవడంలో మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఉప్పు అనేది ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ, లెస్ దెన్ 2 grams. యూజువల్లీ సజెస్టివ్ డోస్ విల్ బి ద లెస్ దెన్ 2 grams ఆఫ్ సాల్ట్ పర్ డే. అండ్ ఆల్సో క్యాలరీస్ విషయానికి వస్తే 30 to 35 kilocalories per kg per day. Protein 1.2 to 1.5 gram per kg. అండ్ ఆల్సో ఈ లివర్ సిరోసిస్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో ఫ్రీక్వెంట్గా మినీ మీల్స్ తీసుకోవడం చాలా మంచిది. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు టేక్ లేట్ ఈవినింగ్ స్నాక్స్ ఆల్సో తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే డాక్టర్, నార్మల్గా ఎవరైనా లివర్ని కనుక ఒకవేళ దాతలు ఎవరైనా డొనేట్ చేయాలి అని అనుకుంటే దాన్ని ఎంత పరిమాణంలో డొనేట్ చేస్తారు? డొనేట్ చేసిన వాళ్ళకి మళ్ళీ రీగ్రోత్ అనేది ఉంటుందా? ఎస్, ఆల్రెడీ మనం డిస్కస్ ఎవరైతే ఒకవేళ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చాలా మందికి అపోహ ఉంటుంది. ఒకవేళ తన సొంత ఒకరికి ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా డొనేట్ చేశారనుకోండి, డొనేట్ చేయడం వల్ల వాళ్ళకి మళ్ళీ లివర్ లేదా వేరే వచ్చే సమస్యలు ఉంటుందని. యూజువల్గా మీరు డొనేషన్ గురించి వస్తే ఎంత శాతం ఇవ్వాలంటే యూజువల్గా హెల్తీ లివర్లో ఉన్న వాళ్ళలో యూజువల్గా మేము 30% ఆఫ్ ద లివర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దానివల్ల డోనార్ నుంచి రెసిపియంట్కి మనం ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, ఓన్లీ మన శరీరంలో ఓన్లీ ఒక్క లివర్ అనే ఆర్గాన్కి మాత్రమే రీగ్రో అయ్యే కెపాసిటీ ఉంది. దీని గురించి వరి అవ్వాల్సింది ఏం లేదు. ఎవరైతే లివర్ని వాళ్ళు కొంత భాగం డొనేట్ చేస్తారో మళ్ళీ యథాస్థితి స్థానానికి అది రీగ్రో అయ్యే కెపాసిటీ మన బాడీలో లివర్కి మాత్రమే ఉంది. దాని గురించి అపోహలు సందేహాలు ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫిజిషియన్ గారు ఉంటారు, వాళ్ళని సజెషన్ తీసుకొని ముందుకు వెళ్ళవచ్చు. ఓకే, అంటే మళ్ళీ గ్రోత్ అనేది దాంట్లో
ఎస్ మ్యామ్, డెఫినెట్లీ గ్రోత్ ఇస్ 100%. ఓకే, దానికి ఏమైనా బ్లడ్ టెస్ట్లు కానీ అంటే ఎలాంటి అంటే ఒక ఇంటికి సంబంధించిన వాళ్ళు ఇవ్వాలా, లేదంటే ఎవరైనా బయట వాళ్ళు వచ్చి కూడా బ్లడ్ని డొనేట్ యూజువల్గా చేసి లైవ్ డోనార్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుందండి, డిసీజ్ డోనార్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా ఉంటుంది. బెటర్ ఇప్పుడు సజెస్ట్ చేసి, ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక్క రోజులో అయ్యేది కాదు, దీనికి అనేది లిస్టింగ్ క్రైటీరియా అనేది ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో దేశవ్యాప్తంగా కానీ ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఈ లివర్ సిర్రోసిస్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. ఎవరికైతే ఈ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడుతుందో గవర్నమెంట్ ఒక ఈ యాప్ ఉంటుంది, దానిలో లిస్ట్ అయ్యామనుకోండి, బేస్డ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ద లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్ కండిషన్, ఆ పేషెంట్స్కి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అందుతుందండి. ఓకే రైట్. ఒకవేళ ఈ ఆపరేషన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏదైతే జరుగుతుందో ఆ మనిషి తర్వాత ఆయన పని ఆయన చేసుకోవడానికి ఎన్ని నెలల టైం పడుతుంది, తర్వాత ఆపరేషన్ అయిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఓకే మ్యామ్, ఆపరేషన్ అయిన వాళ్ళ ఎన్ని నెలల టైం అంటే మాత్రం యూజువల్గా పోస్ట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కొన్ని స్టెరాయిడ్స్ కానీ వేరే ఇంజెక్షన్ పెట్టి మన ఎప్పుడైతే బయటి అవయవం మన శరీరంలో వచ్చి ఉంటుందో మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది దాన్ని అటాక్ చేసే పనిలో ఉంటుంది. దాని గురించి మనం కొన్ని ఇమ్యూన్ సప్రెషన్ మెడికేషన్స్ అనేది పెడతా ఉంటాం. యూజువల్గా ఒక 4 to 6 weeks అనేది మందులు వాడాల్సి ఉంటుంది. ఒక 2 నుంచి 3 నెలల గ్యాప్లో వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత పేషెంట్ మళ్ళీ యథాస్థితిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే రైట్. అంటే ఈ మధ్యకాలంలో టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది కాబట్టి ఈ మధ్య ఏం చేస్తున్నారంటే రోబోటిక్ సర్జరీస్ అనేవి చాలా బాగా పాపులర్ అవుతున్నాయి. ఈ రోబోటిక్ సర్జరీకి నార్మల్గా మీరు చేసే సర్జరీకి ఏంటి తేడా, ఏది సేఫ్ సైడ్ అని మీరు చెప్తారు? రోబోటిక్ సర్జరీస్ అనేది యూజువల్గా ఇప్పుడు అంటే లివర్ దాంట్లోకి వచ్చినాయా, ఇంకా ఇంప్లిమెంటేషన్ ఏమైనా చేశారా దానికి? నాకు తెలీదు, ఫర్ క్యూరియాసిటీ. ఎస్ మ్యామ్, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. క్యూరియాసిటీకి ఓకే అండి. ఇప్పుడు ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది యూజువల్గా ఇప్పుడు మాన్యువల్గా చేస్తున్నాము. రోబోటిక్స్ అనేవి ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ దాంతోపాటు రోబోటిక్స్ అనేవి కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అట్ ప్రజెంట్ అయితే మా దగ్గర మాత్రం బై ద పర్సనలైజ్డ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్తోనే మన లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే రైట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎక్కువ ఇంటెలిజెన్స్ అనేది ఎప్పుడైతే ఆల్రెడీ ఇప్పుడు లివర్ సిరోసిస్ కానీ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో ఈ లివర్ సిరోసిస్ అనేది ఆల్రెడీ నిర్ధారణ అయ్యేది మన అల్ట్రాసౌండ్ లేదా సిటీ ఆర్ ఎంఆర్ఐ నిర్ధారణ అవుతుంది. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లివర్ సిరోసిస్లో ఆర్ లివర్ క్యాన్సర్కి సంబంధించి అంతా మనకి హెల్ప్ చేయకపోవచ్చు. కాకుంటే కొన్ని బ్లడ్ టెస్ట్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి, ఒకవేళ లివర్ సిరోసిస్లో ఉన్నారనుకోండి పేషెంట్స్, కొంతమంది పేషెంట్ లెస్ దెన్ 10% ఆఫ్ ద పేషెంట్స్కి అప్రాక్సిమేట్లీ 100% చెప్పాలంటే మాత్రం 2 to 4% ఆఫ్ ద పాపులేషన్ ఎవరైతే లివర్ సిరోసిస్లో ఉంటారో వాళ్ళకి ఇయర్ బై ఇయర్ కొంచెం రిస్క్ అనేది ఉంటుందండి, లివర్ క్యాన్సర్లోకి మారే అవకాశం ఉంటుంది. దానికోసం మనం రెగ్యులర్గా ఎవ్రీ 3 to 6 months లోపు ఆల్ఫా ఫీటోప్రోటీన్ అనే బ్లడ్ టెస్ట్ ఉంటుంది అండ్ అల్ట్రాసౌండ్ టెస్ట్ అనేది ఉంటుంది. అవి రెగ్యులర్గా చేసుకొని డాక్టర్ని సంప్రదించడం వల్ల ఏమన్నా ఈ లివర్ క్యాన్సర్లోకి మారుతుందా అనే అవకాశాన్ని మనం ఉపయోగ చేసుకోవచ్చు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఆర్టిఫిషియల్గా ఏమన్నా మనం లివర్ డ్యామేజ్ అయిన ప్లేస్ని ఫిల్ చేసే అవకాశాలు లేదంటే ఇన్సర్ట్ చేసే అవకాశాలు ప్రెసెంట్ దెర్ ఇస్ నో స్కోప్ అనేది ఇలాంటి వేరే అవయవాన్ని ఆర్టిఫిషియల్గా పెట్టే అవకాశం లేదు. ఓకే లేదు. సో ఇప్పటి వరకు అయితే ఏమీ ఇన్వెన్షన్ కూడా చేయలేదని మీరు చెప్తారు. ఓకే అకార్డింగ్ టు మై నాలెడ్జ్. సో ఇట్స్ నాట్ కమ్ టు యువర్ పాయింట్. ఓకే. సో మీరు చాలా మంది పేషెంట్స్ని ట్రీట్ చేసి ఉంటారు, బాగా టఫెస్ట్ కేసెస్ కూడా మీ దగ్గరకు వచ్చి ఉంటాయి. వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు క్యూర్ అయిన పర్సన్స్ కూడా ఉండుంటారు. వాళ్ళ గురించి మీరు ఎలా ఫాలోఅప్ చేస్తారు, వాళ్ళని ఎలా టేకప్ చేస్తారు? ఒక్కసారి ఇందాక మాట్లాడుకున్నా, ఎప్పుడైతే లివర్ సిరోసిస్ పేషెంట్ డీకంపెన్సేషన్ స్టేట్లో వెళ్తారో ఒకసారి అప్పర్ జిఐ పీరియడ్ అదే రక్తపు వాంతులతో వస్తారు. కొంతమంది పేషెంట్స్ ఈ కడుపులో నీరు జమ అవ్వడం దాంతో ఆ అవస్థతో వస్తూ ఉంటారు. కాకుంటే ఇందాకే మాట్లాడుకున్నాం కదా, పేషెంట్ ఎడ్యుకేషన్ అనేది పేషెంట్ అండ్ వాళ్ళ రిలేటివ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే కేర్ గివర్స్ ఉన్నారో, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే పేషెంట్ని చూసుకుంటున్నారో వాళ్ళకి పేషెంట్ ఎడ్యుకేషన్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఏదైనా ఒకవేళ హెపాటిక్ ఎన్సెఫలోపతి పేషెంట్స్ సిమ్టమ్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్ బిహేవియర్ అనేది మారిపోవడం, స్లీప్ ప్యాటర్న్ అనేది మారిపోతూ ఉంటుంది. ఈ హెపాటిక్ ఎన్సెఫలోపతి ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుందంటే పేషెంట్ ఎప్పుడైతే మాత్రం వాళ్ళు ఒక్కరోజు అయినా సరే మలం పోకపోవడం వల్ల ఏమవుతుందంటే అమోనియా అనేది మన బాడీలో జీర్ణాశయంలో నిల్వ ఉండిపోయి అది ఒక బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేసుకొని అమోనియా బ్రెయిన్కి వెళ్తుంది. ఆ బ్రెయిన్కి వెళ్ళడం వల్ల పేషెంట్ మొత్తం ఆల్టర్డ్ మెంటల్ స్టేటస్లోకి వెళ్ళిపోయి
కొంచెం లివర్ కోమాలోకి వెళ్ళిపోతారు. అలాంటి కండిషన్స్ ఒకవేళ మనం పేషెంట్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ చెప్తే ఇలాంటి కండిషన్ వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా అశ్రద్ధ చేయకుండా వెంటనే హాస్పిటల్కి తీసుకురావడం వల్ల ప్రాపర్ దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. యాంటీ ఎన్కెఫ్ మెజర్స్ అన్నీ ఇచ్చి ఏదో ఈ హెపాటిక్ ఎన్సెఫలోపతి ఎప్పుడైనా కూడా రివర్సిబుల్ కండిషన్ అండి. ఒకవేళ ట్రీట్మెంట్ తొందరగా వెంటనే అందితే మాత్రం పేషెంట్ మళ్ళీ తనంతట తాను మళ్ళీ నార్మల్ అయ్యే పొజిషన్ ఉంటుంది. ఒకవేళ రక్తపు వాంతులు చేసుకుని వస్తే మాత్రం ఎండోస్కోపీ చేసి మళ్ళీ బ్యాండింగ్ అనేది లైగేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కడుపులో నీరు ఏమైనా జామ్ అవుతుంది అంటే మాత్రం కొంతమంది అన్ని పేషెంట్స్ ఒకేలేక ఉండరు. కొంతమంది పేషెంట్స్లో డయూరిటిక్స్కి రెస్పాండ్ ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ ఆ డయూరిటిక్స్ ఇస్తున్నా కూడా వాళ్ళు ఆ డయూరిటిక్స్కి రెస్పాండ్ కాకుండా మ్యాక్సిమం డోస్ ఇచ్చినా కూడా మధ్య మధ్యలో కొంతమంది పేషెంట్స్కి వారానికి ఒకసారి నీరు తీయాల్సి వస్తుంది. కొంతమంది పేషెంట్స్కి 2 వారాలకు ఒకసారి తీయాల్సి వస్తుంది. కొంతమంది పేషెంట్స్కి 2 నెలలు కూడా తీయాల్సి వస్తుంది. ఎవరికైతే మెడికల్ రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళు వీక్లీ బేసిస్ కానీ ట్వైస్ వీక్లీ లేదా మంత్లీ బేసిస్ యూస్ చేసుకొని డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఓకే, ఇప్పుడు ఈ లివర్ సిరోసిస్ అనేది బాగా ముదిరితే క్యాన్సర్గా ఏమన్నా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? ఎస్ మ్యామ్, డెఫినెట్లీ. లివర్ క్యాన్సర్ అనేది ఎప్పుడైతే మనం లివర్ సిరోసిస్ వచ్చింది, బికాస్ డబ్లింగ్ టైం ఫర్ ద క్యాన్సర్ యూజువల్లీ లివర్ సిరోసిస్ ఉన్న పేషెంట్స్ అట్లీస్ట్ ఒక 3 to 6 monthsలో డబ్లింగ్ టైం అనేది ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఎప్పుడైతే లివర్ సిరోసిస్ అని నిర్ధారణ అయిందనుకోండి, యూజువల్గా అట్లీస్ట్ 3 to 6 months లోపైనా సరే ఆల్ఫా ఫీటోప్రోటీన్ లేదా సిటీ స్కాన్ ఆర్ అల్ట్రాసౌండ్ అనే టెస్టులు చేసుకోవాల్సింది. లెస్ దెన్ 10% ఆఫ్ ద పాపులేషన్లో లివర్స్ ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి లివర్ క్యాన్సర్లోకి మారే అవకాశం డెఫినెట్గా ఉంటుంది. బేస్డ్ ఆన్ ద ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అయితే మాత్రం ఆల్కహాల్ లేదా హెపటైటిస్ బి లేదా సి వైరస్ వల్ల లేదా ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు కూడా యూజువల్గా లివర్ సిరోసిస్ ఉంటే మాత్రం ఫ్రీక్వెంట్గా ఈ బ్లడ్ టెస్ట్ ఆల్ఫా ఫీటోప్రోటీన్ అండ్ అల్ట్రాసౌండ్ లేదా సిటీ అనేది చూసుకొని లివర్ సిరోసిస్లోకి వెళ్తుందా, లివర్ క్యాన్సర్లోకి వెళ్తుంది, ఏమన్నా లివర్లో ఏమన్నా గడ్డలు ఏమన్నా తయారవుతున్నాయి, క్యాన్సర్లోకి మార్పు ఏమన్నా ఉంటుందా అని చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ లివర్ సిరోసిస్ అనేది మీరు ఇందాక నుండి చెప్తున్న పాయింట్స్లో గమనిస్తే కనుక ఆల్కహాల్ కన్జంప్షన్ వల్లనే వస్తుంది అని అంటున్నారు. ఆల్కహాల్ తీసుకోకుండా కూడా ఎవరైనా ఈ వ్యాధి గురైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎస్ మ్యామ్, అట్ ప్రజెంట్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాము. ఇదేంటంటే దీన్నే ఇప్పుడు అట్ ప్రజెంట్ టర్మినాలజీలోకి MASLD అంటాము, మెటబాలిక్ అసోసియేషన్ డిస్ఫంక్షన్ స్టియాటోక్లెటిక్ లివర్ డిసీజ్. ఎవరిలో అయితే ఫ్యాటీ లివర్ ఉంటుందో, అధిక బరువు కానీ ఊబకాయం, ఎవరికైతే అన్కంట్రోల్ బ్లడ్ షుగర్స్ ఉంటాయో ప్లస్ అన్కంట్రోల్ కొలెస్ట్రాల్ ఉంటుందో వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం. ఇది ఒక ఎపిడమిక్గా మారిపోతుంది. మన భారతదేశం ఇండియా ఈజ్ ద డయాబెటిక్ క్యాపిటల్ అని ఆల్రెడీ ముద్ర పడిపోయింది. కాకుంటే ఇప్పుడు ఎవరికైతే మాత్రం ఈ అన్కంట్రోల్ షుగర్స్ ఫ్యాటీ లివర్ ఉంటుందో వాళ్ళలో ఈ ఆల్కహాల్ తీసుకోకపోయినా సరే లివర్ సిరోసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది ఖచ్చితంగా ఉంటాయని అంటున్నారు. డెఫినెట్లీ మ్యామ్, ఇట్స్ ఆల్రెడీ ప్రూవెన్. అండ్ ఇన్ ఫ్యూచర్లో కూడా చాలా కేసెస్లో ఇంకా ఆల్కహాల్ని అధిగమించి ఫ్యాటీ లివర్ అనేది మెయిన్ ప్లేస్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ప్రెగ్నెంట్ లేడీస్ మీద ఏమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయంటారా? ప్రెగ్నెంట్ లేడీస్ యూజువల్గా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళలో కొలిస్టాటిక్ హెపటైటిస్ లేదా ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హెపటైటిస్ అనేది వస్తుంది. కాకుంటే వాళ్ళల్లో లివర్ సిరోసిస్కి వెళ్ళే అంత తీవ్రత మాత్రం ఉండదు. కాకుంటే కొంతమందిలో ఒకవేళ హెపటైటిస్ ఏ లేదా ఈ అనే బికాస్ ప్రెగ్నెన్సీలో హెపటైటిస్ ఏ అండ్ ఈ అనే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టైంలో డైరెక్ట్ లివర్ ఫెయిల్యూర్ అండ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆప్షన్ వరకు వెళ్తుంది, కానీ లివర్ సిరోసిస్ అనేది ఉండదండి. ఓకే, ఒకవేళ ఈ లివర్ సిరోసిస్ రాకుండా ఉండాలంటే ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళ ఆహార నియమాలు కానీ ఏ విధంగా ఉండాలంటారు? ఎస్ మ్యామ్, లివర్ సిరోసిస్ అనేది మన లివర్ సిరోసిస్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా మన జీవన శైలిలో మార్పు అనేది ఉండాలి. డైలీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఇప్పుడున్న అర్బనైజేషన్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ అయిపోయింది, మొత్తం వెస్టర్న్ డైట్ అయిపోయింది. మనం తీసుకున్న డైట్లో ఎక్కువ ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ కార్బోనేటెడ్ డ్రింక్స్ కానీ ఇవన్నీ ఫ్యాటీ ఫుడ్స్ అన్నీ ఎక్కువ తీసుకుంటున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మన లివర్లో అంత కొవ్వు అంత పేరుకుపోయి లివర్ తన పని తాను చేయకుండా ఆ ఫైబ్రోసిస్గా మారిపోతుంది. దానివల్ల ఇవన్నీ అవకాశాలు వచ్చాయి. దానివల్ల ఏమవుతుందంటే మన బరువు తగ్గించడం కానీ డైలీ ఫిజికల్ యాక్టివిటీ అనేది జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి. మద్యం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు మద్యం అనేది నియంత్రించుకుంటూ ఆపివేయాలి కంపల్సరీ. ఫ్రీక్వెంట్గా
హెపటైటిస్ ఎవరైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ చేసుకున్న వాళ్ళు కానీ లేకుంటే టాటూయింగ్ ఉన్న వాళ్ళు కానీ సెక్షువల్ ట్రాన్స్మిషన్ వల్ల వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి ఎవరైనా ఎఫెక్ట్స్ ఉంటే మాత్రం వెంటనే హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్. డాక్టర్, మీరు ఇప్పటి వరకు ఎంబీబీఎస్ చేశారు, ఎండి చేశారు, తర్వాత ఎండోక్రోనాలజీ డిపార్ట్మెంట్కి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్కి సంబంధించి మంచి ప్రాక్టీసింగ్లో కూడా వర్క్లో ఉన్నారు, చాలా మందిని పేషెంట్స్ని కూడా ట్రీట్ చేస్తున్నారు. సో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు మా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి ఇచ్చే మెసేజ్ ఏంటి ఫైనల్గా? యూజువల్లీ లివర్ సిరోసిస్ అనేది ఒక నిశ్శబ్దమైన సైలెంట్గా వచ్చే వ్యాధి అండి. ఈ సిమ్టమ్స్ ఈ లివర్ సిరోసిస్లోకి కన్వర్ట్ అయ్యి సిమ్టమ్స్ వచ్చేలోపు లివర్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతుంది. అందుకే నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి చేసుకోండి. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఆల్కహాల్ బంద్ చేయండి. రెగ్యులర్గా లివర్ ఫంక్షన్ టెస్ట్ అనే ఈ టెస్ట్ చేసుకోవడం వల్లే లివర్ సిరోసిస్ ఉందా లేదా అనేది నిర్ధారణ అవుతుంది. ఓకే, సో రైట్, అది ఆ లివర్ సిరోసిస్కి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, దానికి సంబంధించిన మొత్తం నా క్వశ్చన్స్ కూడా మిమ్మల్ని పర్సనల్గా అడిగాను, చాలా బాగా క్లియర్ చేశారు. ఇంత మంచి వాల్యుబుల్ టైం నుంచి మా దగ్గరకు వచ్చి ఇంత వాల్యుబుల్ పాయింట్స్, వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ డాక్టర్. రైట్, చూసారు కదండి ప్రైమ్ హెల్త్ కార్యక్రమంలోని ఇప్పటి వరకు డాక్టర్ ఎర్రబెల్లి వెంకటేశ్వరరావు గారు చెప్పినటువంటి సలహాలు సూచనలు. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ Prime 9.